హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 15 వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను వచ్చేసి 60.05 అయితే ఉన్నానండి. నేను డే 14లో వచ్చేసి 60.20 అయితే ఉన్నాను. నేనైతే టోటల్గా 150 గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యానండి. ఇక్కడైతే నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 62.50, ఈరోజు వచ్చేసి 60.05. నేను వచ్చేసి 2 kgs పైన అయితే వెయిట్ లాస్ అయ్యానండి. ఇంకా ఈసారి అయితే నా వెయిట్ లాస్ జర్నీ అనేది స్లోగా ఉందండి. అంటే నేను ఇదివరకు ఏంటి అంటే ఎక్సర్సైజులు కూడా చేసేదాన్ని అనమాట. జుంబా డ్యాన్స్ కానీ, లేదంటే ఖచ్చితంగా వాకింగ్ చేసేదాన్ని. 6000 స్టెప్స్ కానీ, 8000 స్టెప్స్ కానీ చేసేదాన్ని. సో వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా వాకింగ్ చేయట్లేదు, అలాగే ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. మొన్న ఒక 2 days లైన్గా వాకింగ్కి వెళ్ళాను. తర్వాత వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ నా వాకింగ్ అయితే బ్రేక్ అయిపోయింది అనమాట. అలా జరుగుతుంది. అందుకే స్లో అయిపోయింది. తర్వాత ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ చేసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్ కోసం అయితే నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీరా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు అయితే వేసుకున్నానండి. ఇవి తీసుకోవడం వల్ల అయితే మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన మెటబాలిజంని మంచిగా బూస్ట్ చేస్తుంది అనమాట. సో దట్ మన క్యాలరీస్ అనేవి మంచిగా బర్న్ అవుతాయి. తర్వాత ఇందులో అయితే నేను లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగుతాను కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని అయితే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడైతే మా వారికి నాకు ఈరోజు ఈ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేశాను. తను కూడా తాగుతా అన్నారనమాట. తనని నేనేం ఫోర్స్ చేయనండి. ఒకవేళ తాగుతాను అన్నారంటే మా వారికి కూడా ఇస్తాను, లేదు అని అంటే నేను ఒక్కదాన్నే చేసేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి 1/2 లెమన్ తీసుకొని ఈ 2 గ్లాసెస్లో అయితే తీసేసుకున్నాను నేను. ఈ 1/2 లెమన్ వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పులుపు అయితే ఏంటంటే కొంచెం తాగాలి అనిపించదు నాకైతే. ఎవరైనా పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే మీ ఇష్టం అండి, అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒకవేళ మాకు లెమన్ పడదు అనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ కలిపేసుకొని మేమిద్దరం తాగేసాము. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మా వాళ్ళకైతే నేను దోశలు అయితే వేశాను. రాగి పిండి దోశలు అయితే వేస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళకి రాగి పిండి దోశలు అయితే వేస్తున్నాను. రాగులు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఐరన్ లభిస్తుంది, కాల్షియం లభిస్తుందండి. సో దట్ మన బోన్ స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇందులో మిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ సేపు అయితే ఆకలి అవ్వకుండా కాపాడుతుంది. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఇంకా ఈ దోశలు వేసేసి మా వాళ్ళకైతే ఇచ్చేసాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో నేను చాలా లైట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకున్నాను. అందుకోసం అని చెప్పేసి పోహా అయితే తీసుకున్నాను అనమాట. ఈ పోహా వచ్చేసి నేను చేసింది కాదండి, ఇదైతే హాస్టల్లో చేశారు. ఎలాగో పోహా హాస్టల్లో చేశారు కాబట్టి నేను ఈరోజు లైట్గా తినాలి అనుకున్నాను కాబట్టి నేను అక్కడి నుంచి తెప్పించేసుకొని ఇంకా తినేసాను అనమాట. ఈ పోహా తీసుకోవడం వల్ల అయితే మనకి క్యాలరీస్ అనేవి తక్కువగా వస్తాయి. ఇది మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చండి. ఇదైతే మేము ఎలా చేసాము అని అంటే జస్ట్ అటుకుల్ని నానబెట్టుకొని, అంటే ఒక 5 minutes అలా నానబెట్టేసుకొని వాటర్ వంపేసి తర్వాత మనం పోపు పెట్టేసుకొని వేసేసి కలిపేసుకోవడమే అండి. సాల్ట్, కొంచెం కారం వేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తీసుకుంటే ఏంటంటే మనకు స్టమక్ త్వరగా ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది, ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది అనమాట. అందుకని అయితే నేను ఇది తీసేసుకున్నాను ఈరోజు. లేదు అంటే నేను కూడా ఒక రాగి దోశ తీసుకునేదాన్ని, కాకపోతే హాస్టల్లో మంచిగా ఇది చేశారు కదా అని చెప్పేసి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది కదా అని అదే తెప్పించేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు లంచ్లోకి నేను బీరకాయ పెసరపప్పు కర్రీ, అలాగే వంకాయ కాజు కర్రీ అయితే చేస్తున్నాను. కొన్ని వంకాయలు ఉన్నాయి, అయితే మా వారికి కొంచెం వంకాయ కాజు కర్రీ అంటే ఇష్టం అనమాట. సరే అని చెప్పేసి ఆ వంకాయ కాజు కర్రీ చేద్దాము అని చెప్పేసి వంకాయలు కూడా కట్ చేసుకున్నాను. బీరకాయలు వచ్చేసి చిన్నగా చాప్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ పప్పు అయితే ఒక 15 minutes నానబెట్టుకున్నానండి. పెసరపప్పు చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి కొంచెం సేపే నానబెట్టుకున్నాను. ఇక్కడ వంకాయలు అయితే నేను కట్ చేసుకున్నప్పుడు వాటర్లో సాల్ట్ అయితే వేసి పెట్టుకున్నాను. ఎందుకనంటే వంకాయలు త్వరగా కండ్రెక్కిపోతాయి కదా, అంటే చేదు వస్తాయి అని చెప్పేసి ఇలా అయితే చేసి పెట్టుకున్నాను నేను. ఇక్కడ వంకాయ అయితే ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంటే వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చండి. నేనైతే వంకాయ మా వారి కోసం చేస్తున్నాను, అందుకని కాజు కూడా యాడ్ చేశాను. కాకపోతే నేను కూడా కొంచెం తిన్నాను, టేస్ట్ అయితే చేయాలనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి కొంచెం నేను కూడా తీసుకున్నాను. ఇంకా బీరకాయ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా విటమిన్ ఏ, సి, ఐరన్, అలాగే B6 అనేది బాగా లభిస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకైతే డైజెషన్ ఇష్యూ లేకుండా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా అయితే కాపాడుతుంది. అలాగే
వంకాయలో వచ్చేసి విటమిన్ సి ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది. తర్వాత ఇందులో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మన వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అచ్చంగా వంకాయ అయితే తీసుకోవచ్చండి వెయిట్ లాస్లో, అంటే కాజు వేసింది కాకుండా. నేనైతే కొంచెం తిన్నాను. ఇంక ఇక్కడ ఫస్ట్ వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను, ఎందుకంటే వంకాయలు చేదొచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ వంకాయ కర్రీ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కాజు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అందులో కొంచెం ఆనియన్స్, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది వంకాయ ముక్కలు వేసినాక వేసి కూడా కలుపుకుంటారు. నేను ఏంటంటే తాలింపులో వేసుకోవడం అలవాటు అనమాట నాకు, అందుకని నేను తాలింపులో వేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి ఇంకా కాసేపు ఉంచితే ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, అలాగే చేదు కూడా వస్తాయి. అందుకని చెప్పేసి వెంటనే ఫస్ట్ వంకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ వంకాయలు కూడా ఈ మసాలాలో కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో కొంచెం సాల్ట్, కొద్దిగా కారం అయితే వేసేసుకుంటున్నాను. వంకాయ కర్రీ ఏంటి అని అంటే మనం వాటర్ వేయకుండా ఉడికించుకుంటున్నాం కాబట్టి నేనైతే ముందే సాల్ట్ వేస్తున్నాను. మామూలుగా మీరు వాటర్ వేసినా సరే వంకాయ కర్రీ చేసినప్పుడు సాల్ట్ అయితే ముందే వేసేసుకోవాలి, ఎందుకంటే చేదు వస్తుంది. తర్వాత ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇంకా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి దీన్ని కొద్దిగా సేపు మగ్గనివ్వాలి. ఆ వంకాయలో ఉన్న వాటర్ అనేవి బయటకు వచ్చి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఇంకా పక్కన స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. బీరకాయ కర్రీకి అయితే నేను ఇక్కడ వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సేమ్ అండి తాలింపు దానికైనా దీనికైనా. కాకపోతే ఏంటి అని అంటే నాకు వీడియో తీస్తున్నాను కాబట్టి 2 స్టవ్స్ని ఒకేసారి చూపించడానికి అవ్వట్లేదు, అందుకని చెప్పేసి నేను ఒక కర్రీ చేసిన తర్వాత ఇంకొక కర్రీకి అయితే పోపు పెట్టుకున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత అయితే ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను కదా, ఆ పెసరపప్పు వేసి పప్పును కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే పప్పు అనేది మెత్తగా మంచిగా ఉడుకుతుంది, అందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇక్కడ మనం శనగపప్పు కూడా వాడుకోవచ్చండి, శనగపప్పు బీరకాయ కూడా బాగుంటుంది, ఈ పెసరపప్పు బీరకాయ కూడా బాగుంటుంది కర్రీ. ఈ రెండిట్లో ఏది చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈరోజు బీరకాయ అనేది కొంచెం ముదురుగా ఉన్నట్టు అనిపించింది నాకు. అయితే నేను ఏం చేశాను అంటే దాని లోపల ఉన్న పార్ట్ ఉంటుంది కదా వైట్ది, అదంతా తీసేసాను. అంటే కొంచెం ముదిరినట్టు అనిపించింది, బాగా కాదు. ఇంకా అందుకని చెప్పేసి లోపలంతా తీసేసి పైన ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ పప్పు కొంచెం సేపు వేపుకున్నాను కదా, ఇప్పుడు వచ్చేసి బీరకాయ ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసేసుకుంటున్నాను. ఉప్పు ఇప్పుడు ఎందుకు వేసాను అని అంటే బీరకాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చి కర్రీ అనేది మంచిగా ఉడుకుతుందని చెప్పేసి నేను ముందే వేసేసుకున్నాను. అంటే ఇలా గుజ్జు కూరలు ఏవైనా వండుకోవాలన్నప్పుడు మనం సాల్ట్ అనేది ముందే వేసుకుంటాం, త్వరగా మగ్గిపోతాయి అనమాట ముక్కలు, అందుకని చెప్పేసి. ఓన్లీ ఫ్రై కర్రీస్కి మాత్రం మొత్తం కర్రీ రెడీ అయిన తర్వాత ఫ్రై అయితే ఉప్పు కారం అయితే వేసుకుంటాము. ఇలా కూర మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకి ఈ కర్రీ అనేది ఉడుకుతుందన్నమాట. కాకపోతే ఇది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి నేను కొద్దిసేపు అయిన తర్వాత అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి వంకాయ కర్రీ అయితే ఎంత మంచిగా ఉడికిపోయిందో, చూడడానికి తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. అసలు గరం మసాలా వేస్తే కర్రీ ఎంత బాగుందో అసలుకి. కాకపోతే నేను తినకూడదు కాబట్టి నేను కొంచెం అంటే కొద్దిగా తీసుకున్నానండి, అంటే ఒక స్పూన్ అంత తీసుకున్నాను కర్రీ. తర్వాత ఇంకా ఇందులో అయితే మనం కూర మసాలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వంకాయ ఆలు కుర్మా కూడా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే వెయిట్ లాస్లో మనం ఆలు వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ క్యాలరీస్ అనేవి వస్తాయి అనమాట. వెయిట్ లాస్ అనేది బాగా డిలే అవుతుంది, అందుకని చెప్పేసి నేను ఆలు అయితే స్కిప్ చేసేస్తాను. చూడండి, ఇక్కడ నేను బీరకాయలో కొద్దిగా వాటర్ వేసుకున్నానని చెప్పాను కదా,
వాటర్ వేసుకొని ఒక్కసారి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. బీరకాయ కొంచెం ముదిరిందని చెప్పాను కదా, తర్వాత పప్పు కూడా ఉడకడానికి వాటర్ సరిపోవాలి కదా, అందుకని చెప్పేసి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ కొంచెం సరిపోతే యాడ్ చేసుకున్నాను. ఇది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే ఇంకా బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నార్మల్గా అయితే బీరకాయలు ఒకవేళ లేతగా ఉంటే మనం ఇందులో అయితే వాటర్ వేసుకోవాల్సిన పని లేదండి, డైరెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందో అలా చేసిన కర్రీ అయితే. ఇదిగోండి, ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అనమాట. 100 గ్రామ్స్ ఆఫ్ వైట్ రైస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం వంకాయ కర్రీ తీసుకున్నాను అన్నాను కదా, తీసుకున్నాను. ఇందులో కాజులు అయితే నేను చూడండి కొన్ని తీసేసాను అనమాట. ఒక 2-3 అయితే ఉంచుకున్నాను. తర్వాత కీరా అయితే తీసుకున్నాను. కీరా తీసుకోవడం వల్ల అయితే మనకి కలరీస్ తక్కువగా వస్తాయి, హైడ్రేటెడ్గా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి కీరా పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ కూడా తీసుకోవచ్చు. క్యారెట్ అయితే నేను తీసుకోలేదు, ఉంది నా దగ్గర క్యారెట్ అవైలబుల్గా. కీరా తీసుకున్నాను కదా, ఎక్కువైపోతుందని చెప్పేసి ఓన్లీ కీరా ఒకటే తీసుకున్నాను. ఇంకా ఈరోజైతే చాలా ఎక్కువ వర్క్ అయిపోయిందనమాట. అసలు చాలా అలసిపోయాను ఈవినింగ్ వరకు. ఇంకా వచ్చేసి త్వరగా ఏదో ఒక స్మూదీ చేసేసుకుందామని చెప్పేసి స్మూదీ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఓట్స్ పౌడర్, అలాగే ఒక 2 వాల్నట్స్, ఒక 5 దాకా బాదము, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పంకిన్ సీడ్స్ అయితే వేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ దాకా యాపిల్ తీసుకున్నానండి. యాపిల్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఫైబర్ లభిస్తుంది, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇలా నట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది, బాడీకి గుడ్ ఫ్యాట్ అనేది లభిస్తుంది. మన బాడీకి ఫ్యాట్ కూడా అవసరమే అండి. ఇంకా తర్వాత అయితే ఒక లైన్ డేట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు స్మూతీలో నేను పాలైతే వేసుకోవట్లేదు, ఇక్కడ ఓన్లీ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. స్మూతీ అనేది పాలు వేసినప్పుడు చాలా ఎక్కువ టేస్టీగా ఉంటుంది, పాలు వేసుకోకపోతే కొంచెం తక్కువగా టేస్టీగా ఉంటుంది అనమాట. ముందే చెప్తున్నాను, అంటే మీరు ఈ స్మూతీ చేసుకొని తాగాలా లేదా అనేది మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీరు బనానా వేసుకుంటానంటే ఒక 1/2 బనానా వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చియా సీడ్స్ కూడా నేను నానబెట్టుకున్నాను. సో చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల అయితే మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇగోండి, ఇక్కడైతే ఇంక ఇలా మొత్తం మెత్తగా బ్లెండ్ చేసేసుకొని అయితే ఈరోజు డిన్నర్లోకి అయితే స్మూదీ తీసేసుకున్నాను నేను. తర్వాత మా వారికి కూడా స్మూదీ చేశాను, కాకపోతే తనకు వచ్చేసి పాలు అయితే యాడ్ చేశానండి. తనది చాలా టేస్టీగా ఉంది. జస్ట్ ఇలా టేస్ట్ చేసి చెక్ చేస్తాను కదా తనకి స్వీట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి. చెక్ చేస్తే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఒకవేళ మీరు మార్నింగ్ తాగే పని అయితే మీరు కొన్ని పాలు యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడైతే ఈరోజు పని ఎక్కువైపోయింది అన్నాను కదా, డీమార్ట్కి వెళ్ళిపోయి సామాన్లు అయితే తీసుకొచ్చాను. ఇక్కడ బాక్స్ కూడా కొనుక్కొచ్చాను. తర్వాత ఇంకా రాగులు ఇవన్నీ అయిపోయినాయండి, రాగి పిండి కానీ పప్పులు కానీ సాల్ట్ కానీ అన్నీ అయిపోయినాయి అనమాట. అన్నీ అయితే తెచ్చుకున్నాను. ఈరోజు డీమార్ట్లో నాకు బ్రౌన్ రైస్ దొరకలేదండి, బ్రౌన్ రైస్ లేవు. మా పూణే దాంట్లో అయితే మామూలుగా ఎప్పుడు ఉంటాయి, బాక్సుల్లో దొరుకుతాయి కదా, అవి ఉంటాయి. కాకపోతే ఈసారి అక్కడ లేవు. ఇంకా పూల్ మక్కన కూడా తీసుకొచ్చాను అనమాట, పాపకి స్నాక్ లాగా చేద్దాము అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పల్లీలు, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఎందుకనంటే డ్రై ఫ్రూట్ లడ్డు అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే చేసుకుందాము అని చెప్పేసి అవి కూడా తెచ్చుకున్నాను. తర్వాత మసాలా దినుసులు కూడా అయిపోయినాయి అని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, ఇంకా అవి కూడా తెచ్చుకున్నాను. అంటే ఏవైనా బిర్యానీస్ చేసిన స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకుంటాం కదా. ఇంకా ఏంటి అని అంటే మనం బిర్యానీ తినొచ్చండి, కాకపోతే ఇంట్లో చేసుకుంది అయితేనే తినండి. బయట తెచ్చుకునే దాంట్లో ఏంటి అంటే మనకి ఏ ఆయిల్ వాడతారో తెలియదు, ఏ నెయ్యి వాడతారో తెలియదు, ఏ డాల్డా వాడతారో తెలియదు, ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు. అంటే డైట్లో ఉన్నప్పుడన్నా కొంచెం మనం ఇంట్లో చేసుకొని ఇంట్లో మంచిగా తింటే బెటర్ అనమాట. అంటే తప్పదు, ఇంక నువ్వు బయటకు వెళ్ళావు అని అంటే కొంచెం లిమిట్ అనేది తగ్గించుకొని తింటే సరిపోతుంది. ఇదిగోండి, ఈసారి అయితే నేను కొర్రలు కూడా తెచ్చుకున్నాను, కొర్రల రైస్ కూడా చేసుకుందామని చెప్పేసి. ఇంకా పన్నీర్ బటర్ మసాలా ప్రీమిక్స్ పౌడర్ కూడా దొరుకుతుంది కదా, అది కూడా తీసుకొచ్చాను. పాపకి కొంచెం బిస్కెట్స్ ఏమైనా అడుగుతుందని బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చినాక డీమార్ట్ నుంచి కొన్ని బాక్సెస్ అయితే కొనుక్కొచ్చానండి.
అవైతే వాష్ చేసేసి పెట్టేస్తున్నాను. అలాగే బాటిల్స్ కూడా తీసుకొచ్చాను. అంటే పాపనైతే స్కూల్లో జాయిన్ చేసామండి. అయితే వాళ్ళొచ్చేసి ఒక బుక్ కొనమన్నారు. అలాగే తనకి మార్నింగ్ బాక్స్ పెట్టి పంపమన్నారు. అలాగే ఒక షూస్ కొనమన్నారు. ఇంకా తన కోసం ఏమేమి కొనాలి అంటే స్నాక్స్‌కి ఏం పెట్టాలి, ఇవన్నీ మైండ్‌లో రకరకాలుగా నాకు తిరుగుతూ నాకు డే అంతా ఫుల్ వర్క్ అయిపోయినట్టు ఫీలింగ్ వచ్చిందనమాట. ఒకసారి డీమార్ట్‌కెళ్ళాము, సామాన్లు తీసుకొచ్చాము. తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వెళ్ళేసి ఫ్రూట్స్, తనకి బుక్స్, షూస్ తీసుకొనొచ్చాము. ఇంతకీ తను ఏ స్కూల్‌కి వెళ్తుందనుకుంటున్నారు? ప్లే గ్రూప్‌కి వెళ్తుందండి. ప్లే గ్రూప్ కోసం అని చెప్పేసి నేను ఇంత తిరిగానంటే పోను తను హయ్యర్ స్టాండర్డ్స్‌కి వెళ్తుంటే ఇంకెంత తిరుగుతానో అనిపించింది. ఇంకా వచ్చినాక అమ్మో మార్నింగ్ తనని 9 కల్లా స్కూల్కి పంపాలని చెప్పేసి నైటే మొత్తం క్లీన్ చేసి మళ్ళీ నాకు లేట్ అయితే తను కూడా లేట్గా పడుకుంటుంది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ నేను త్వరగా చేసుకొని నేను కూడా తనతో పాటు త్వరగా పడుకున్నాను అనమాట. ఫోన్ పక్కన పడేసి ఇంకా పడుకుంటేనే నేను ఎర్లీ మార్నింగ్ లేసేసి తనకి మళ్ళీ బాక్స్ ప్రిపేర్ చేశాను. ఇంతకీ ప్లే గ్రూప్కి వెళ్ళిపోయి తనైతే ఎంతో సేపు లేదండి. కాకపోతే పర్లేదు, అందరి పిల్లల కంటే పర్లేదు, బెటర్గానే వెళ్ళింది. చాలా బాగా జరిగింది. రేపటి వ్లాగ్లో అయితే చూపిస్తాను తన ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా జరిగింది అని చెప్పేసి. చాలా బాగా అయిందండి. అసలు నాకు ఇది బెస్ట్ మెమరీ అన్నమాట. ఫస్ట్ టైం కదా, నాకు ఫస్ట్ కిడ్ కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. తను ఏది చేసినా కానీ ఎంత హ్యాపీగా ఉంటుందో అది ఫస్ట్ టైం పిల్లల్ని స్కూల్కి పంపుతారు కదా, వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఈ ఫీల్ని. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను ఇవాళ. ఇంకా ఇక్కడైతే కిచెన్ మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి. ఇంకా తనకి మార్నింగ్కి బాక్సెస్ కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. అలాగే మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.